జంతువుల పెంపకం ఓ అభిరుచిలా మారిపోయింది. ధనవంతులు పేదలు అనే తేడా లేకుండా అనేక మంది వాటిని పెంచి పోషిస్తున్నారు. జంతువులను తమలో ఒకరిగా భావిస్తున్నారు. అయితే జంతువుల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. జంతువుల పెంపకంలో అజాగ్రత్తగా ఉంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలు పెంపుడు జంతువులతో తలెత్తే ప్రమాదాలేంటి? పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటికి ఎలాంటి ఆహారం అందించాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సుమారు 60% కుటుంబాలు ఏదో ఒక సందర్భంలో జీవులను పెంచుకున్నవే. పెంపుడు జంతువుల్లోనూ శునకాలదే అగ్రస్థానం. 34% భారతీయులు కుక్కలను పెంచుకుంటుండగా 20% మంది పిల్లులను సాకుతున్నారు. కోటికి పైగా శునకాలు, సుమారు 24 లక్షల పిల్లులతో పాటు మరెన్నో రకాల జంతువులు, పక్షులు, చేపలను ఇష్టంగా పెంచుకుంటున్న వారెందరో. చాలా మందికి జంతువుల పెంపకం, వాటి బాగోగులు చూసుకోవటం ఓ వ్యాపకంగా మారిపోయింది. పెంపుడు జంతువులతో కొంత సమయం గడిపితే ప్రశాంతత ఉంటుందని భావిస్తుంటారు. పలువురి కుటుంబాల్లో పెంపుడు జంతువులు భాగమయ్యాయి కూడా. అంతవరకు బాగానే ఉంది. కానీ వాటి పెంపకం విషయంలో యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి ఆహారం అందించడంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సరైన సమయంలో వైద్యం చేయించాలి. ఈ క్రమంలో వాటి నుంచి పెంపకందారులకు ఎదురయ్యే సమస్యలపైన ఓ కన్నేసి ఉంచాలి. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కొన్ని వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో అవి మరింత అధికమయ్యే అవకాశమూ ఉంది. భావోద్వేగాలు పంచుకోవడానికి కుక్కను మించినటువంటి వ్యక్తి ఎవరు కనిపించట్లేదు. ఈ కుక్కలను కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి పెంపకం చేస్తామన్నారు. మన కుటుంబంలో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కూడా వెటర్నరీ డాక్టర్ యొక్క సలహా మేరకు వాటికి వినియోగించుకోవచ్చు. మసాలా దినుసులు పెట్టకూడదు, స్వీట్స్ పెట్టకూడదు, కిస్మిస్ పండ్లు, ద్రాక్ష పళ్ళు లాంటివి, చాక్లెట్స్ ఇవన్నీ కూడా వాటికి ఆహారంగా ఇవ్వకూడదు. గోధుమలు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు, చపాతీ, పూరి, మనుషులు తినేటువంటి బిస్కెట్లు, బ్రెడ్, ఇటువంటి ఆహార పదార్థాలు వాటికి అందించకూడదు. అదేవిధంగా ఆల్కహాలు, టీ, కాఫీ ఇటువంటి వస్తువులను కూడా వాటికి దూరంగానే ఉంచాలి. ఎవరైతే పెట్ పేరెంట్స్ ఒక పెంపుడు జంతువుని మన ఇంట్లోకి, అంటే ఈ రోజుల్లో జంతువులాగా చూసే కల్చర్ కన్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసే కల్చర్ ఎక్కువైంది. అది చాలా మంచి శుభపరిమాణం. దాంతో ఏమవుతుందంటే యానిమల్ హ్యూమన్ రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా బాగా ఏర్పడి చాలా మంది మానసిక సాత్వన చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంతమంది ఏమంటారు, మాకు ఫార్మ్స్ ఉన్నాయండి, పొలాలు ఉన్నాయి, అది కాపలా కావాలంటారు. కొంతమంది ఏమంటారు, ఇంటికాడ పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటున్నారు, దానికి కాపలా కావాలండి అంటారు. కొంతమంది మా ఇల్లు ఐసోలేట్గా ఉందండి ఊరి చివర, అందుకని మేము డాగ్ని పెంచుకోవాలనుకుంటారు. కొంతమంది మాకు ఒక పాప ఒక బాబే ఉన్నారు, వాళ్ళకి తోడుగా ఉంటుందని పెంచుకుంటా ఉంటారు. కొంతమంది మాకు ఇంట్లో పెట్ అంటే ఇష్టం అండి, బాగా పెంచుకుంటా ఉంటారు. సపోజ్ ఒక బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో పరిస్థితులు కూడా మనకు అసెస్మెంట్ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఏది అవసరం అనే దాని మీద మనం బ్రీడ్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. కానీ మోజుతో కానీ అదేవిధంగా అవగాహన లేక ఒక బ్రీడ్ తెచ్చుకున్నాక దాంతో అటాచ్మెంట్ ఏర్పడ్డాక అరే ఇది మేము చేయలేకపోతున్నామండి, ఇట్లా ఇబ్బందిగా ఉంది మాకు అనే ఫీలింగ్ రాకూడదు. మూగజీవుల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత అవసరం. కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి వ్యాధులు, పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువుల నుంచి యాంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంక్రమిత వ్యాధులను జూనోసిస్ డిసీజెస్ అంటారు. వీధి కుక్కల నుంచి ర్యాబిస్ వ్యాధి వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి యాంథ్రాక్స్. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం. వీటిని నాడీ సంబంధిత సంక్రమిత వ్యాధులుగా పరిగణిస్తారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. జంతువులు, పక్షుల వల్ల వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు పరిసరాల్లోకి వ్యాపించి మానవుల్లో వ్యాధులకు కారణమవుతాయి. పెంపుడు కుక్కల ఆవాస ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మందికి ఏంటంటే ఈ పెట్స్ అంటే ఓన్లీ డాగ్సే కాదు, క్యాట్స్ కూడా బాగా విజయవాడలో కూడా అవగాహన పెరిగింది. దాంతోపాటు రకరకాల పక్షులు,
ఏంటి అటు అరుపులు కానీ పెంచడం కూడా చాలా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైంది. చాలా మంది చిన్నపిల్లలు ఈ పక్షులు కూడా ఎక్కువ మంది పెంచుతున్నారు, లవ్ బర్డ్స్ అని. అదేవిధంగా దాంట్లో రకరకాల బ్రీడ్స్ ఉంటాయి. సో అవి కూడా మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని వాటి మీద అవగాహన పెంపొందించుకుంటే అన్నిటికీ రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడున్న పెంపుడు జంతువుల్లో మీకు ఎక్కువగా తాబేళ్లు కనబడుతున్నాయి. ఎందుకని దాని నుంచి రిలీఫ్ పొందుతున్నారు కొంతమంది. ఇంట్లో ఉంటే మంచిదని కొంతమంది సెంటిమెంట్ ఆ విధంగా ఉన్నాయి. సో పెంచేటప్పుడు అవి నీటిలో ఉండే కొన్ని ఉంటాయి, టర్టిల్స్, టార్టాయిస్ అని 2 ఉంటాయి. అవి నీటిలో ఎప్పుడు ఉండాలి, బయటకి ఎప్పుడు వస్తాయి, ఏ బ్రీడ్ అయితే ఏదైతే నీటిలో ఉంటుంది, ఏదైతే బయట ఉంటుంది, ఇట్లాంటి అవగాహన మీకు కంపల్సరీగా అవసరం ఉంటుంది. కుందేళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువ మంది అటాచ్ అవుతున్నారు దాంతో కూడా. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న బ్రీడ్స్ ఏ మాత్రం తేడా చేసినా హెల్త్ ఊరినే డిస్టర్బ్ అవుద్ది. వీటి మీద పూర్తి అవగాహన తీసుకున్నాకే వాటిలో వచ్చే కామన్ డిజీజెస్ ఏంటి, వాటికి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాలా, ఇట్లాంటివన్నీ మీకు అవగాహన పెంపొందించుకున్నాకే మీరు ఆడి జోలికి వెళ్ళమని నా విజ్ఞప్తి. సో అప్పుడు ఏమవుతుందంటే అవి శుభ్రంగా ఉంటాయి, మనతో ఉన్నందుకు అవి కూడా మనం కూడా హ్యాపీగా ఉంటాం. వీటికి ఉన్నట్టయితే బాతింగ్ చేసేటప్పుడు కూడా మనకి డెటాల్ లాంటివి, షాంపూలు లాంటివి, మనుషులు వాడేటువంటి షాంపూలు, మెడికేటెడ్ షాంపూలు ఇవి కూడా వాటికి వాడకూడదు. ప్రిస్క్రైబ్డ్ షాంపూస్ ఉంటాయి, వాటిని మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఈ హెయిర్ ఎక్కువ ఉన్నటువంటి బ్రీడ్స్, ముఖ్యంగా సిజ్జు లాంటి బ్రీడ్స్, వాటికి కళ్ళల్లో వెంట్రుకలు పడతా ఉంటాయి. దానివలన కంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. మనకి ఇదే పిల్లుల్లో తీసుకున్నట్లయితే పిల్లులకి నెలకు ఒకసారి స్నానం చేపిస్తే సరిపోతుంది. ఎందుకంటే వాటికి స్కిన్లో, సేపంలో ఒక ఆయిల్ లాంటి గ్రంథులు ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు క్లీనింగ్ అవుతూ ఉంటుంది. ఈ పిల్లుల్లో స్నానం అనేది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. స్నానం చేసేటప్పుడు ఏదైనా కానీ పెంపుడు జంతువుల్ని వేడి నీళ్ళలో కానీ అత్యంత చల్లటి నీళ్ళతో కానీ స్నానం చేయించకూడదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించాలి. సబ్బు నురుగు బాగా వచ్చేటువంటి నీళ్ళని మాత్రమే వాడాలి, కఠిన జలాన్ని వాడకూడదు. ఇటువంటి జాగ్రత్తలని తీసుకున్నప్పుడు వాటి స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది. జంతువుల నుంచి మనుషులకు దాదాపు 200 రకాల వ్యాధులు సోకుతాయని వైద్య నిపుణుల అంచనా. పిల్లలకు ఈ ముప్పు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించినట్లు పేర్కొన్నా పూర్తిస్థాయి నిర్ధారణ జరగలేదు. బ్రుసెల్లోసిస్ వల్ల కీళ్ల నొప్పులు, జ్వరంతో పాటు మరిన్ని ప్రమాదకర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. పక్షుల వల్ల సిటాకోసిస్, పిల్లుల ద్వారా టాక్సోప్లాస్మా క్రాండై, కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ, కుందేళ్ల ద్వారా టాక్సోప్లాస్మోసిస్, ఇతరత్ర జంతువులు, పక్షుల ద్వారా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకిన వాటి మాంసం తిన్నా ప్రమాదమే అని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత తరుణంలో జంతువులపై ప్రేమతో కుక్కలు, పిల్లులను ఎత్తుకోవటం, సోఫాల్లో, బెడ్రూమ్లలో వదలటం సాధారణమైపోయింది. ఇలా చేయడం వల్ల దుస్తుల ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించేందుకు ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు కుక్కలు మనుషులపై దాడి చేయటం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించాలి, నట్టల మందులు తాగించాలి, పరిశుభ్రత పాటించడం, వాటికి రోజూ స్నానం చేయించడం, గోళ్లు పెరగకుండా చూస్తుండాలి. జంతువులతో గడిపాక తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు వచ్చినప్పుడు రుమాలు నోటికి అడ్డు పెట్టుకోవాలి. పశువులకు టీకా మందులు వేయించాలి. చనిపోయిన పశువులను వెంటనే గంటలో లోతుగా పాతిపెట్టాలి. మరగకాచిన పాలనే తాగాలి. బాగా ఉడకబెట్టిన మాంసాన్ని తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇయర్కి ఒకసారి రేబిస్ ఒకటి, ట్రైకాట్ ఒకటి, అలాగే కుక్కల్లో కూడా 7-in-1 ఒకటి, రేబిస్ ఒకటి, కరోనా, కెనల్ కాఫ్, ఈ 4 సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటూ ఉంటే మనకి అన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుందండి. అలాగే నులిపురుగులకు వచ్చేటప్పటికి మనం 4 రోజుల పిల్ల నుంచి మొదలుపెట్టి 15 రోజులకు ఒకసారి నులిపురుగుల మందు వేస్తూనే ఉండాలి. 6 నెలలు నిండిన వెంటనే మనం అక్కడి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 4 సార్లు కంపల్సరీ డివార్మింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు టీకాలు అనేవి పశువుల్లో రెగ్యులర్గా మనకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ నేషనల్ వైడ్గా జరుగుతుంది ప్రోగ్రాము. వాళ్ళు చెప్పినప్పుడు సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందండి. ప్రతి పశువు కవర్ చేస్తారు. ఒకసారి రోగం అంటూ వచ్చిందంటే దాంట్లో ఒక ప్రొడక్షన్ తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల మీకు నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాల నుంచి అరికట్టడం ఒకటి. కొన్ని రోగాలు ఉంటాయి, బ్రూసెల్లా అనేది గేదెల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుంది. దాని నుంచి మనం ప్రొటెక్షన్ ఇచ్చామంటే తద్వారా రైతుకు కూడా ఆ రోగం రాకుండా అరికట్టిన వాళ్ళం అవుతాము, మంచి జరుగుతుంది. అది ఈ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అన్ని పట్టణాల్లో కానీ, మండలాల వారి కానీ, విలేజ్ల్లో కానీ. వీటి సంఖ్యను తగ్గించాలన్నా కూడా గర్భాశయం నిర్మూలన చేస్తే ఆడకొక్కల్లో మనం చాలా వరకు ఈ పాపులేషన్ తగ్గించవచ్చు. అలాగే మొక్కొక్కల్లో కనుక తీసుకున్నట్టయితే క్యాస్ట్రేషన్ అంటారు. ఈ సర్జరీ కనుక చేసినట్టయితే అవి ఇక ఆడకొక్కల మీదకి వెళ్ళలేవు, మేటింగ్ జరపలేవు. అప్పుడు మనం వాటి ద్వారా కూడా కుక్కల పాపులేషన్ తగ్గించుకోవచ్చు. తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఉంటుంది కుక్కల్లో, దాన్ని కూడా నిర్మూలించవచ్చు. కొన్ని రకాల హెర్నియాస్ ఉంటాయి, బుడ్డ దిగాయి, వాటిని కూడా క్యాస్ట్రేషన్ అనే సర్జరీ ద్వారా
మనం అది రాకుండా నిర్మూలన చేయవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకి మనుషులు ఎట్లయితే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి అట్లా కూడా ఈ పెంపుడు జంతువుల్లో కూడా కుక్కలు పిల్లుల్లో కూడా మూత్రనాళాలు మూత్రాశయాల్లో కూడా కొన్ని రాళ్ళు ఏర్పడ్డాయి. వీటికి కారణం ఏంటంటే ఎక్కువగా ఎనిమల్ సంబంధమైన మాంసకృతులు వాడటం మూలన అంటే రెడ్ మీటు ఇవి ఎక్కువ వాడటం మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. వీటిని కూడా మందుల ద్వారా మనం నివారించలేము, చికిత్స చేయలేము. శస్త్రచికిత్స ద్వారానే వీటిని నివారించవచ్చు. నివారణ ఎలా చేయాలంటే సమీకృత ఆహారం పెట్టాలి వాటికి. అంటే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండాలి. పెంపుడు జంతువులు ఉన్న కుటుంబాలు ఇంట్లోని పిల్లలపై అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఇంట్లో పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు పెద్దవాళ్లు తప్పనిసరిగా పర్యవేక్షిస్తుండాలి. 4 కంటే తక్కువ వయసున్న పిల్లలను ఒంటరిగా పెట్స్తో విడిచిపెట్టొద్దు. పిల్లలకు చిన్న చిన్న గాయాలైతే చెప్పలేరు. కొన్నిసార్లు ఇవే ర్యాబీస్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. పెంపుడు జంతువులు నిద్రపోతున్నప్పుడు, అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. పెంపుడు జంతువులతో దురుసుగా ప్రవర్తించడం, కొట్టడం లాంటి చర్యలను చేయవద్దని పిల్లలకు వివరించాలి. వీధిలో ఆడుకునేటప్పుడు కుక్కలు కనిపిస్తే రాళ్లు, కర్రలతో కొట్టడం, వెంటపడి తరిమితే అవి తిరగబడి దాడి చేస్తాయి. పిల్లలకు ఈ విషయాన్ని వెడమర్చి చెప్పాలి. పెంపుడు జంతువుల ముఖం, తల, కళ్ల భాగంలో తాకకుండా చూడాలి. దీనివల్ల ఎవరైనా తమపై దాడి చేస్తున్నారనే ఉద్దేశంతో అవి తిరగబడతాయి. పెంపుడు జంతువులకు కడుపు నొప్పి, వాంతులు, చర్మ సమస్యలు లాంటి సంకేతాలు కనిపిస్తే పశు వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. పెట్స్ను తాకితే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే సకాలంలో వ్యాక్సిన్లు వేయించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వైద్యులను సంప్రదించి వాటికి చికిత్స అందించడం ఉత్తమమైన మార్గం. ఏదైనా జంతువు తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కావాల్సిన వైద్య సేవలు అందించాలి. అప్పుడే జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. పెంపుడు జంతువుల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.